నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలామంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. మన దేశంలోనే అత్యధికంగా డయాబెటిస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లు అధికారికంగా అయితే చాలా ప్రకటనలైతే వచ్చాయి. సో, ఈ డయాబెటిస్ ఉన్న పేషెంట్స్ ఎలాంటి ఆహారం తినాలి? అంటే చాలామంది డయాబెటిస్‌తో బాధపడుతున్నా కూడా వాళ్ళకి ఎలాంటి ఆహారం తీసుకోవాలో అనేది సరైన అవగాహన లేక వాళ్ళ వ్యాధిని ఇంకా పెంచుకుంటూ పోతున్నారు గానీ తగ్గించడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఏంటి అనేది అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళ డయాబెటిస్ అనేది నియంత్రించలేకపోతున్నారు. సో, ఈ రోజుల్లో డయాబెటిస్‌కి పూర్తిగా తగ్గే అవకాశం లేదు. దాన్ని నియంత్రించుకోవచ్చు. అండ్ మనం తీసుకునే ఫుడ్స్ వల్ల గానివ్వండి, టాబ్లెట్స్ వల్ల గానివ్వండి, వీటి వల్ల మనం షుగర్ అనేది కంట్రోల్ జేసుకోవచ్చు. ఎవరైతే డయాబెటిస్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు రోజు పొద్దున్నే ఆరోగ్యకరమైన టిఫిన్స్ తినాలి. అంటే తక్కువ క్యాలరీస్ ఉన్న టిఫిన్స్ అంటే తొందరగా అరిగిపోయేటివి అట్లాంటివి టిఫిన్స్ లాగా తీసుకుంటే చాలా మంచిది. అంటే మొలకెత్తిన విత్తనాలు గానివ్వండి, అవిసె గింజలు గానివ్వండి, మఖానా గానివ్వండి, ఇలాంటివి తీసుకుంటే మనకి హెల్త్‌కి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. అండ్ స్నాక్స్‌కి ఆరోగ్యకరమైన నట్స్ తినాలి. అంటే వాల్‌నట్స్ కానివ్వండి, బాదం గానివ్వండి, ఉప్పుతో కూడిన నట్స్ గానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే షుగర్ లెవెల్స్‌ని తగ్గిస్తాయి. ఈ ఆరోగ్యకరమైన నట్స్ తింటే చాలా మంచిది. ఆరోగ్యకరమైన ఫ్రూట్స్ తినాలి. అంటే తక్కువ జీఐ ఉన్న పండ్లు తినాలి. అంటే యాపిల్ గానివ్వండి, నారింజ గానివ్వండి, జామకాయ, అలాగే బెర్రీస్ ఇవన్నీ కూడా తక్కువ మోతాదులో తినడం వల్ల ఇవన్నీ కూడా తక్కువ జీఐ ఉన్న ఫుడ్స్. సో, దీనివల్ల షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా ఉంటాయి. సో, మనకి హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ ఇవి కూడా ఎక్కువ కాకుండా తక్కువ తింటే సరిపోతుంది. అలాగే దీంతో పాటు ఆరోగ్యకరమైన డ్రింక్స్ అంటే వేడి సూప్స్ కానివ్వండి, కొబ్బరి నీళ్లు గానివ్వండి, అలాగే దీంతో పాటు స్మూతీస్. షుగర్ లేని స్మూతీస్ అంటే ఫ్రెష్ ఫ్రూట్స్‌తో చేసిన స్మూతీస్ ఇలాంటివి తీసుకుంటే మన శరీరం డీహైడ్రేషన్ అవ్వకుండా చూసుకుంటుంది. అలాగే దాంతో పాటు హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈ ఫుడ్స్ కనుక ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళకి హెల్త్ ఎటువంటి డిస్టర్బ్ కాకుండా హెల్తీ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. సో, ఇదండి ఇవాల్టి హెల్త్ టిప్. మరొక టిప్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆంధ్రప్రభ.